ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. గత కొద్దిసేపటి క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాలను పూర్తి స్థాయిలో ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొద్దిసేపటి క్రితమే పీడీఎస్యూ నేతలను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అయితే అక్రమ అరెస్టులను ఖండించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం మనకు అందుబాటులో పీడీఎస్యూ నేత వెంకటేష్ ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అకస్మాత్తుగా ఎందుకు మంత్రి కార్యాలయాలను ముట్టడించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయింది. 19వ నెల కూడా నడుస్తూ ఉన్నది. అధికారం రాకముందు ఒకటే ప్రభుత్వం ఎజెండాలో ఒకటే పెట్టే ఎలక్షన్ ఎజెండాలో మేము అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. మరి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేటువంటి మీరు, ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు విద్యార్థులు చదువుకున్నటువంటి స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ ఏదైతుందో సుమారు 8,000 కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనపడతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అందించడం కొరకు మీరు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కూడా తీసుకోవడం జరిగింది. అవి కూడా 200 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటి మీద అనేక సందర్భాల్లో అక్కడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, రోడ్లెక్కి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా కూడా కనీసము ప్రభుత్వ అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే విషయంలో గతంలో కూడా మినిస్టర్ని కలవడం జరిగింది. వారు కూడా మాకు చెప్తా ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వము బడ్జెట్ లేదని చెప్పేసి అప్పులు పాలైందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అప్పులు పాలైన తెలంగాణలో, అప్పులు అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు మిస్ ఇండియా కాంపిటీషన్ ఎందుకు చెప్తా ఉన్నారు? వీటిలో లక్షల రూపాయలు ఖర్చు చేసి కూడా ఈరోజు మీరు నడుపుతా ఉన్నారు. మరి అవే లక్షల రూపాయలు మన విద్యార్థులకు చెల్లించవచ్చు కదా. మీరు జీతాలు మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వేల రూపాయలు కూడా జీతాలు తీసుకుంటా ఉన్నారు. మరి మీకు జీతాలు ఎందుకండి? ప్రజాసేవ చేయాలనుకుని వచ్చినటువంటి వారు కదా మీరు. మరి అటువంటి వారు పేద విద్యార్థులు చదువుకోవడానికి మీ నెల జీతాలను త్యాగం చేయొచ్చు కదా. మీ త్యాగం చేస్తే కనుక మా విద్యార్థుల భవిష్యత్తు అనేది బంగారు భవిష్యత్తు బాగుంటుంది కదా. తెలంగాణలో యువత విద్యార్థులు విద్యను అందితే కనుక వారు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో కావచ్చు, ప్రపంచంతో కావచ్చు పోటీ పడే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి అటువైపుగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? కాబట్టి మేము ప్రభుత్వం ఒకటే కోరుతాను, ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో కనీసము జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఫీజుల దోపిడీ మీద కనీసము ప్రశ్నించే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ కావచ్చు, ఇతరత్ర యాజమాన్యాలు అన్నీ కూడా కలిశాయి. ఖచ్చితంగా విడతల వారిగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆయా యాజమాన్యాలకు, అసోసియేషన్ కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదా? అది గతం నుంచి వాళ్ళు అనేక సందర్భాల్లో యజమానులే కాదు విద్యార్థి సంఘాలుగా మేము అనేక సార్లు కలిసాము. ఈరోజు మీరు చూడండి, ఈరోజు ఖమ్మం జిల్లాకి మినిస్టర్లు వస్తున్నారంటే వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు. మేము ఎందుకు స్టేషన్ తీసుకెళ్ళాలి? మేము ఏం అడుగుతున్నాము? మా పేద విద్యార్థులు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాము. అడిగినప్పటికి కూడా కనీసం ఇస్తా అంటున్నారు, కనీసం ఇవ్వట్లేదు. ఏం చేస్తూ ఉన్నారు? పేపర్ పెట్టాలకి కావాలంటే మీడియా సమీక్షంలో అధికారులను కలిసినప్పుడు కావచ్చు, ఏదైనా మెమోరాండం ఇచ్చినప్పుడు కావచ్చు, మేము చెల్లిస్తామని చెప్పేసి అంటా ఉన్నాము. చెల్లించడం అంటే ఎప్పుడు చెల్లిస్తారు? టోకెన్లు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు 4 సంవత్సరాలుగా చూసుకుంటే ఇన్ని కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నది. మరి వీటి చెల్లించి మీరు వీళ్ళ భవిష్యత్తు ఏంటనేది మీకు అర్థం కావట్లేదా? ఇటు విద్యార్థులు చాలామంది ఉన్నత విద్య ఈరోజు ఎల్ఎల్బి కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇవన్నీ కూడా రాసి ఉన్నారు. వీళ్ళందరూ విద్యార్థులు ఈరోజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకున్నటువంటి విద్యార్థులు, అటు కాంపిటేటివ్ గ్రూప్ 1, గ్రూప్ 2 దాంట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కావచ్చు. ఇటువంటి విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోవాలంటే అటు యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మరి ఫీజు చెల్లించండి అని చెప్పేసి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అటు కట్టలేనటువంటి విద్యార్థులు అవుతున్నారో వాళ్ళు అనేక మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రీసెంట్గా ఈరోజు ఒక విద్యార్థి ఆర్మీ సెలక్షన్లో సెలెక్ట్ అయితే అటువంటి విద్యార్థికి సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అంటే మీరు 4 సంవత్సరాల ఫీజు కలిపి సుమారు 6 లక్షల రూపాయలు చెల్లించండి, అప్పుడు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. పేద విద్యార్థి రీయింబర్స్మెంట్ మీద ఆధారపడేటువంటి విద్యార్థి 6 లక్షల రూపాయల నుంచి ఎట్లా చెల్లిస్తాడు? అంటే స్వయంగా విద్యాశాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ విద్యాశాఖ కూడా. సో తన ఆధీనంలో ఉన్నటువంటి శాఖలో చాలా అధిక ఎత్తున సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ బకాయిలు ఎంతో కాలంగా చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక సానుకూల స్పందన రావట్లేదు. అటు కేబినెట్ సమావేశాల్లోనూ ఫీజు రియంబర్స్మెంట్పై, స్కాలర్షిప్ బకాయిల చెల్లింపుపై ఎటువంటి అంశం చర్చకు రాకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు ప్రజాపాలన అని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని నీరుగార్చే విధంగా తయారు చేసే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే విద్యా వ్యవస్థలో రోజు రోజుకి మార్పులు రావాల్సింది పోయి రోజు రోజుకి విద్యార్థులు నష్టపోవడానికే ఈరోజు ప్రజాపాలనలో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రియంబర్స్మెంట్ రాక
అదేవిధంగా స్కాలర్షిప్లు విడుదల కాక ఈరోజు విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. రోజు రోజుకి డిగ్రీ కాలేజీలు ఎత్తేసే ప్రయత్నాలు విచ్చలవిడిగా జరిగిపోతా ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు రాక వాళ్ళు ఇబ్బందులలో పడి విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. టోకెన్లు వచ్చున్నాయి, టోకెన్లు కూడా ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. గత 4 సంవత్సరాల నుంచి టోకెన్లు వాళ్ళ దగ్గరకు వచ్చి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ చేసుకో లేదంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకో సర్టిఫికేట్లు తెచ్చుకుందాం అని కాలేజీలో పోతే మీరు ఫీజులు చెల్లించలేదు, గవర్నమెంట్ మాకు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మీ డబ్బులు కడితేనే మేము ఇస్తామనే రకంగా యాజమాన్యాలు చెప్తున్నారు. ఇది కేవలం విద్యార్థులు చాలా రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మాట చిత్తశుద్ధి లేదు విద్యార్థుల పట్ల. ఎన్ని మెమోరండాలు ఇచ్చినా విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా, మాలాంటి పీడిఎస్ విద్యార్థి సంఘాలుగా ఎన్ని మెమోరండాలు ఇచ్చినా కూడా తీసుకుంటున్నారు తప్పితే కనీసం దాన్ని ఎటు కూడా ముందుకు తీసుకుపోని ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు అదే విధంగా ఎక్కడ ప్రశ్నిస్తే స్కాలర్షిప్లు కానీ రియంబర్స్మెంట్లు కానీ విద్యార్థులకు సమస్యలు నేను ఎక్కడ ప్రశ్నించినా కూడా ఈరోజు విద్యార్థి సంఘ నాయకుల్ని విచ్చలవిడిగా అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ఈ ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఈరోజు విద్యాసంఘ నాయకుల్ని అరెస్ట్ చేసి రౌడీల్లాగా గుంజకపోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకుంది ఏంటంటే మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు, ఇదే నా ప్రజాపాలన. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలి. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలకి మేము పిలుపునిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం. మొత్తంగా విద్యార్థి సంఘ నేతల అరెస్టుతో ఖమ్మంలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. తక్షణమే అటు ఫీజు బకాయిలను చెల్లించాలి, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడడంతో ఒకసారిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అటు మంత్రుల క్యాంపు కార్యాలయాలకు ఎవరు వెళ్లకుండా బ్యారికేడ్లతో దిగ్బంధం చేశారు. ప్రస్తుతం విద్యార్థి సంఘ నేతలను అరెస్టులు చేసినటువంటి పోలీసులు గత కొద్దిసేపు క్రితమే నేతలను కూడా విడుదల చేసినట్లు మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద విద్యార్థుల కోసం ఉండాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు కావాల్సినటువంటి ఆ సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం పట్ల పూర్తిగా నిరుపేద విద్యార్థులు కూడా బంగారం లాంటి భవితవ్యానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వినియోగించిన అందరితో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.